అందరికీ నమస్తే. ఈ రోజు ఎపిసోడ్ 3 గురించి మాట్లాడుకుందాం. మన బిగ్ బాస్ గారు కామనర్స్ కి ఒక పవర్ ఇచ్చిండు. ఉన్న టెనెంట్స్ లో ఎవరినో ఒకరిని మనం నామినేట్ చేయాలని చెప్పి అందరు కలిసి ఒక పాయింట్ పెడుతున్నారు. అంటే స్ట్రాంగ్ పాయింట్ పెడుతున్నారు. పాపం మన డిమాండ్ పవన్ అసలు ఎందుకు వచ్చిండో బిగ్ బాస్ కి ఏం చేస్తుండో నాకు అర్థం కావట్లేదు. పాపం ఆ అబ్బాయిని మాట్లాడనివ్వట్లేరు. ఆ అబ్బాయి చెప్పే పాయింట్ తీసుకోవట్లేరు అనేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదా. అసలు వాళ్ళు ఎవరు ఛాన్స్ ఇవ్వడానికి? మనోడు కాడ ధైర్యం ఉంటే, మనోడు కాడ పాయింట్స్ ఉంటే మనోడు గట్టిగా మాట్లాడాలి. రే భయ్ నాకు ఇది అనిపిస్తుంది, నాకు వినండి అని చెప్పేసి మనోడు మాట్లాడతలేడు, వాళ్ళు వినట్లేరు. ప్రియా గారు సింపుల్ గా నామినేట్ చేస్తున్నప్పుడు బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ యూజ్ చేసింది సంజన గారి మీద. బ్యాక్ బిచ్చింగ్ అంటారా? ఇది మా ఇండస్ట్రీ అసలు యూజ్ చేయరు. బ్యాక్ బిచ్చింగ్ అనేది అంత గలీజ్ వర్డ్. నాకు ఈ రోజు అర్థమైంది గలీజ్ వర్డ్ అని చెప్పేసి. తన దగ్గర పాయింట్స్ లేవు అనుకుంటా కరెక్ట్ పాయింట్ పెట్టడానికి, అందుకే తను గొడవ పడుతుంది అనుకుంటా అందరితోని. నేను ఒక్క సెకండ్ నేను తెలుగు బిగ్ బాస్ చూస్తున్నా, ఇంగ్లీష్ బిగ్ బాస్ చూస్తున్నా, ఒక్క సెకండ్ నాకు అర్థం కాలే. ఈ మన సంజన గారు, మన ఫ్లోరా సైని గారు మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు, ఇంగ్లీష్ తిట్టుకుంటున్నారు. వాళ్ళు కొంచెం సెలెక్టర్స్ కూడా తెలుగు వచ్చిన వాళ్ళని, మన తెలుగు ఆడియన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు కదా. ఏంది మాకు ఇది? సంజన గారిని మనీష్ గారు వచ్చేసి నామినేట్ చేసేటప్పుడు ఒక వర్డ్ అన్నాడు, నెగిటివ్ ఎనర్జీ దగ్గర నేను ఉండలేను అది అని చెప్పేసి ఒక వర్డ్ అన్నాడు. ఆ వర్డ్ ని కూడా పట్టుకొని సంజన గారు, నేను నెగిటివ్ ఎనర్జీ అంటే ఇవన్నీ పడడానికి వచ్చిన బిగ్ బాస్ కి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు, మరి దేనికి వచ్చినావు అక్క బిగ్ బాస్ కి? ట్రిప్ కి వచ్చినావు నువ్వు, లేకపోతే దేనికి వచ్చినావు? అందరు అన్న మాట పడాలి, లేకపోతే పడిపియాలి అవతలోడికి. అయితేనే బిగ్ బాస్ లో ఉండు, లేకపోతే తట్టాబట్ట సరుకుని వెళ్ళిపో. ప్రియా గారికి మన రాము రాథోడ్కి ఒక చిన్న గొడవ అయింది ఫుడ్ విషయంలో. టెనెంట్స్ కి ఫుడ్ ఇచ్చింది బిగ్ బాస్. ఫుడ్ వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. తింటున్న టైంలో శ్రీజ గారు, ప్రియా గారు అక్కడికి వెళ్ళి మాకు కూడా ఫుడ్ ఇవ్వండి, మేము కూడా తింటామని అడిగారు. రాము రాథోడ్ మీరు లేదు మేము ఇవ్వమంటే మాకు పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది, మేము రిస్క్ చేయలేమని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే మన ప్రియా గారు ఉండి ఓవర్ యాక్షన్, ఏమన్నా ఓవర్ యాక్షన్ ఏం చేస్తుందామే, ఏంటి మేము మీకు ఫుడ్ ఇవ్వలేదా, మీరేంది మాకు కొంచెం ఫుడ్ ఇవ్వడానికి ఇట్లా చేస్తారు, మీరు కొంచెం ఇవ్వచ్చు కదా మాకు, ఏంటక్క ఫుడ్ ఫ్రీ ఇచ్చినావా? ఫుడ్ ఇచ్చేటప్పుడు వర్క్ పెట్టి ఇంప్రెస్ చేయాలి మమ్మల్ని, మేము ఇంప్రెస్ అయితేనే ఫుడ్ ఇస్తాం అని అన్నారు మీరు. మరి ఇప్పుడేమో వాళ్ళ ఫుడ్ అడిగేటప్పుడు ఏంటి ఒక ముద్ద ఇవ్వడానికి మీరు ఇంత గొడవ చేస్తున్నారు, ఇట్లా చేసి ఇట్లా చెప్పండి ఏంటిది? చూస్తారు జనాలంతా. ప్రియ గారు కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. సెకండ్ గొడవ మన సంజన గారికి, ఫ్లోరా గారికి, వీళ్ళిద్దరు గొడవలో అసలు ఎందుకు గొడవ పడుతురో నాకు అర్థం కావట్లేదు. ఫ్లోరా అనే అమ్మాయి తప్పే అనిపించలేదు నాకు. సంజన గారు యూజ్ చేసుకున్నవి మళ్ళీ తీసుకొచ్చి బయట పెట్టుకుంటే అయిపోతుంది కదా, దానికి ఎందుకంటే ఇంత ఆర్గ్యుమెంట్. తనుజ గారు స్పీడ్ వెళ్ళిపోయారు, రీతు గారు గుద్దుకున్నారు వాడికి. అది పట్టుకొని డాక్టర్ 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 అని చెప్పేసి రీతు చౌదరి గారు కొంచెం భయపడ్డారు, ఏమన్నా అయిందేమో నా ఫేస్ కి అని చెప్పేసి. అసలు మీరు బిగ్ బాస్ కి దేనికి వచ్చిరండి? మీరు ఒక పాయింట్ అన్నారు, నాకు ఏం భయం కాలేదు, నాకు దెబ్బ తాకాలి, కానీ నా ముఖానికి ఏమైనా అయిందేమో అని చెప్పి నాకు భయం అయింది అంట. అరే నువ్వు వచ్చింది బిగ్ బాస్ కమ్మా, బిగ్ బాస్ లో నీకు రక్తం వస్తుంది, దెబ్బలు తగులుతాయి, ఏమన్నా అవుతుంది, నువ్వు అన్నిటికీ రెడీగా ఉండాలి. ఇట్లా చిన్న చిన్న వాటికి నువ్వు గివ్ అప్ ఇచ్చేసి ఎట్లా చెప్పు. ఈ రోజు ఎపిసోడ్ ఇది. మీకేమన్నా ఒపీనియన్ ఉంటే కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. చలో.